హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాల నగరం, ఇప్పుడు బిలియన్ డాలర్ల సిటీ. ఒకవైపు కోట్ల రూపాయల పెట్టుబడులు, మరోవైపు సామాన్యుడికి అందని ఇల్లు. ఒకవైపు ప్రపంచ కంపెనీలు క్యూ కడుతున్నాయి, మరోవైపు ట్రాఫిక్లో గంటల కొద్దీ ప్రజలు చిక్కుకుపోతున్నారు. అసలు హైదరాబాద్ అభివృద్ధి సరైన దారిలోనే వెళ్తుందా, లేక భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుందా? ఈరోజు నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా మంచి విషయాలతో మొదలు పెడదాం. ఈరోజు భారతదేశంలో బెంగళూరు తర్వాత అత్యధిక ఐటీ ఉద్యోగాలు సృష్టిస్తున్న నగరం మన హైదరాబాద్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, యాపిల్ ఇలాంటి ప్రపంచ దిగ్గజాలు మన క్యాంపస్లో విస్తరిస్తున్నాయి. కేవలం ఐటీ మాత్రమే కాదు, ఫార్మా రంగంలో హైదరాబాద్కు వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. డేటా సెంటర్లు, ఏఐ కంపెనీలు, డిఫెన్స్ ఇండస్ట్రీ, సెమీకండక్టర్ ప్రాజెక్టులు, ప్రతి రంగంలో భారీ పెట్టుబడులు ఇప్పుడు వస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కోకాపేట్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, బుద్వేల్, ఫ్యూచర్ సిటీ ఈ ప్రాంతాల విలువ గత కొన్ని నెలల్లో అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వం కూడా భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగర విస్తరణ మరింత వేగంగా జరుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో జీవన ప్రమాణం ఇంకా కొంత మెరుగ్గానే ఉంది. నీటి సరఫరా, విద్యుత్తు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్, మెట్రో ఈ సదుపాయాల వల్ల దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే ఉద్యోగాలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి, అభివృద్ధి ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి నాణానికి మరోవైపు ఉంటుంది. ఇప్పుడు చేదు నిజాలు మాట్లాడుకుంటే హైదరాబాద్లో మొదటి సమస్య ఇంటి ధరలు. ఒకప్పుడు ₹1,00,00,000 అంటే లగ్జరీ ఇల్లు వచ్చేది. ఇప్పుడు సాధారణ అపార్ట్మెంట్ కూడా ₹1,00,00,000 దాటేస్తుంది. మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు దొరకడం ఒక కలగా మారిపోయింది. ఇక రెండో సమస్య ట్రాఫిక్. ఐటీ ఉద్యోగాలు పెరిగాయి, కానీ రోడ్లు అదే వేగంతో పెరగలేదు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ పీక్ అవర్స్లో గంటల తరబడి ట్రాఫిక్ సాధారణమైపోయింది. ఇక మూడో సమస్య కాలుష్యం. వాహనాలు పెరిగాయి, కాంక్రీట్ పెరిగింది, పచ్చదనం తగ్గుతోంది, గాలి నాణ్యత క్రమంగా దిగజారిపోతుంది. ఇక నాలుగో సమస్య వరదలు. చిన్న వర్షం పడినా కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థపై ఇంకా భారీగా పనిచేయాల్సి ఉంది. ఇక ఐదో సమస్య అసమాన అభివృద్ధి. ఒకవైపు గ్లాస్ భవనాలు, మరోవైపు కనీస సౌకర్యాలు లేని కాలనీలు. నగరంలోని ప్రతి ప్రాంతం ఒకే వేగంతో అభివృద్ధి చెందడం లేదు. ఆరవ సమస్య అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిపోతుంది, కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండే ఇళ్లు తగ్గిపోతున్నాయి. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. ఇక హైదరాబాద్ భవిష్యత్తు విషయానికి వస్తే నా అభిప్రాయం ఏంటంటే ప్రాజెక్టులు సమయానికి పూర్తయితే, మెట్రో విస్తరిస్తే, రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే, అలాగే ఫ్యూచర్ సిటీ విజయవంతమైతే హైదరాబాద్ ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి నగరాల్లో ఒకటిగా మారే అవకాశం చాలా ఉంది. కానీ అదే సమయంలో ట్రాఫిక్, ఇళ్ల ధరలు, కాలుష్యం, వరదల నిర్వహణ, అందుబాటులో లేని గృహాలు ఈ సమస్యలను కూడా సమానంగా పరిష్కరించాలి. లేకపోతే అభివృద్ధి కేవలం కొందరికే పరిమితం అవుతుంది. ఒక నగరం ఎత్తైన భవనాలతో కాదు, అక్కడ నివసించే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. హైదరాబాద్ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలే రాబోయే 20 సంవత్సరాల హైదరాబాద్ను నిర్ణయించబోతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? మన హైదరాబాద్ డెవలప్మెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. హైదరాబాద్ నిజంగా భారతదేశంలో నంబర్ 1 నగరంగా మారుతుందా, లేక పెరుగుతున్న సమస్యలు అభివృద్ధికి అడ్డంకిగా మారతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్, హైదరాబాద్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.